జగన్ పాలన కూడా బాగలేదంటారు. జగన్ ఎవరు పాలన చెప్పారు? ఎవరు చెప్పారు? షర్మిల బాగలేదంటారు. అంటది. ఎందుకంటే విమర్శ ప్రతి విమర్శ ఉంటుంది. బాగుందా బాగలేదు మీకు? బాగానే ఉంది. జగన్ పాలన బాగుంది. జగన్ పాలన బాగుంది. ఇప్పుడు ఇప్పటి వరకు అభివృద్ధి లేదంటారు. ముఖ్యమైన అభివృద్ధి లేదంటారు. అభివృద్ధి లేదంటే ఆవిడ ఇంతవరకు జరగల. ఏంటి ఏదో చెప్పిన మాటలు మాట్లాడుతుంది ఆవిడ. అలాగే తెలంగాణలో ఉంది. కొన్ని ఇక్కడ తిరగల. తిరిగిన తర్వాత చెప్తే బాగుంటుంది ఆవిడ. అప్పుడు చెప్తే బాగుంటుంది. బాగుండేది. ఆవిడ తిరగకుండా ఏం తిరగకుండా ఇక్కడికి వచ్చి ముఖ్యమంత్రి పిసిసి పదవి తీసుకుని ఏంటి తీసుకునే దాడు తిరగాల. చేశారు చూడాలా. ఆంధ్రప్రదేశ్ బాగు కోసం నువ్వు ఆంధ్రప్రదేశ్ తిరగాల. తిరిగి ప్రతి చోటుకి వెళ్ళి అమ్మ ఎట్లా ఉన్నాయి అడగాల. పెద్దవాళ్ళని అడగాల, చిన్నవాళ్ళని అడగాల, చదువుకున్న వాళ్ళని అడగాల. ఎవరో జక్కాయి బొక్కాయి గారిని అడిగితే నీకెవరు చెప్తారు సమాధానం? ఎవరు చెప్పరు. కాబట్టి నువ్వు పద్ధతిగా విమర్శించు. ఏంటి జగన్మోహన్ రెడ్డిని కాదు, ఎవరినైనా విమర్శించు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డికి వారసురాలని నేనే అంటుంది ఎవరు? షర్మిల. ఇప్పుడు ఒక తండ్రి నిజమైన షర్మిల ఏంటి ఒక రక్తం పుట్టిన వాళ్ళు అందరూ వారసులే. ఏంటి అయితే వాళ్ళ భావాలు ఉన్నాయి చూసావా? చెప్పిన మాటలని ఆ భావాలు కొన్ని తృణీకరిస్తారు. ఏంటి ఇప్పుడు కాంగ్రెస్ లోకి రావడం, షర్మిల రావడం ఎవరి వ్యూహం అంటావు? ఎవరి వ్యూహం లేదు, అది కాంగ్రెస్ వ్యూహం. అది కాంగ్రెస్ వ్యూహం, నేషనల్ కాంగ్రెస్ వ్యూహం. నిజంగా రాష్ట్రం బాగాలేదా పాలన? ఆయన బాగానే ఉంది. ఆయన వచ్చిన కాడికి ఆయన పింఛన్ వస్తుంది. నాకు కూడా డబ్బులు ఇచ్చాడు, ఇల్లు స్థలం కూడా ఇచ్చాడు. ఎట్లాగే బతుకుతున్నాం దేవుని చిత్తం. మరి ఏంటి రాష్ట్రంలో మరి జగన్ పాలన బాగాలేదంటది సొంత చెల్లి షర్మిల? ఏమో మరి మనకేం తెలుసు. ఇంటో ఎన్నో ఉంటాయి కదండి. ఉండకుండా ఎట్టమండి 4 గొడ్లు నాకు పొడుచుకోకుండా ఉంటాయా? అవన్నీ మామూలేగా. రాజశేఖర రెడ్డి వారసురాలు నేనే అంటుంది. జగనే వారసురాలు అవుతాడు. వారసుడు జగన్ అవును అవుతాడు, అంతే. కొడుకేగా. కూతురు ఎట్ట అవుద్ది అవగాడికి వెళ్ళిపోయినాక? అవదుగా. ఎట్ట అవుద్ది? ఇంటి పేరు కూడా మారిపోద్ది. అవునా కాదా? అవునవును. వారసురాలు కాదా? కాదు, ఎట్ట అవుద్దండి? రాజకీయ వారసురాలు నేనే అంటుంది. నేనైనా అంతే కదా. మా నాన్నకి వాళ్ళు 30 మేము పామరుతాం. అలా మారిపోతుంది కదా. అది అవన్నీ అన్నదమ్ములుగా అప్పచెల్లికి వచ్చే మావులే.